కళ్ళతో కాదు కాళ్ళతో కూడా కనపడే పరిస్థితి ఏ రోడ్డు చూసినా. ముఖ్యంగా గన్నవరం నియోజకవర్గంలో అయితే హైవే బారు సర్వాంగ సుందరంగా ఉండే నియోజకవర్గంలో పక్కన ఏ గ్రామంలోకి వెళ్ళినా అన్ని గుంటలతో ఉన్న పరిస్థితి. ఇష్టానుసారంగా అక్రమ మైనింగ్ చేయటం వల్ల కేసరపల్లి ముస్తాబాద్ రోడ్డు కానీ గొల్లనపల్లి నుంచి వచ్చే రోడ్లు కానీ ఇట్లా ఏ రోడ్డు చూసినా గత వైసీపీ ప్రభుత్వం రోడ్లు వేయకపోగా ఈ అక్రమ మైనింగ్ చేయడంలో ఉన్న రోడ్లు పాడైపోయి మళ్ళీ దాని మీద ఏమీ చేయని పరిస్థితి. ఈ దుస్థితికి కారణం చిన్న మధ్యతరగతి కాంట్రాక్టర్లు రోడ్లు వేసిన తర్వాత వాళ్ళకి సగం డబ్బులు కూడా చెల్లించకపోవడం వల్ల బ్యాలెన్స్ రోడ్ వర్క్ కూడా పూర్తి చేయని పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఎన్నికేపాడులో సిమెంట్ రోడ్ సగం వేశారు అధ్యక్ష, సగం వేయాలి. ఒక పక్క 80 ఫీట్ రోడ్ అయితే 40 ఫీట్ 2 ఫీట్ హైట్లో సిమెంట్ రోడ్ ఉంటుంది, ఇంకో పక్క అలా కిందకు ఉంటుంది. అలాంటి పరిస్థితులు నా నియోజకవర్గంలో ఉన్నాయి అధ్యక్ష. రాజధానిలో సీడ్ యాక్సిస్ రోడ్ గురించి మాడితే చెన్నై నేషనల్ హైవే మీద ఉన్న మణిపాల్ ఆసుపత్రి దగ్గర నుంచి సీడ్ యాక్సిస్ రోడ్డు వెళ్ళి కలవాలి. అయితే దుర్మార్గంగా గత ప్రభుత్వం ఆ పని జరగకుండా అడ్డుపడి ల్యాండ్ పూలింగ్ భూములని 14-19 మధ్యలో ప్రభుత్వానికి ఇవ్వకుండా చేసింది. ఆ తర్వాత అమరావతి రాజధానికి నేషనల్ హైవే కనెక్టివిటీ లేకుండా కూడా గత ప్రభుత్వం కుట్ర చేసింది అధ్యక్ష. అసెంబ్లీ మరియు సెక్రటరీకి వచ్చే దారిలో కరకట్ట మొదలయ్యే ప్రదేశంలో ఎడం పక్కన పెద్ద పైలైన్ కనపడుతుంది అధ్యక్ష. అది 600 కోట్ల రూపాయలతో కరకట్ట చేయడం కోసం ఏర్పాటు చేశారు. దీన్ని శంకుస్థాపన చేసిన మాజీ ముఖ్యమంత్రి ఆ శంకుస్థాపన జరిగిన తర్వాత 10% కూడా రోడ్డు అయిన పరిస్థితి.